టైం 8 అవుతుంది. ఇప్పుడు ముగ్గులు వేస్తున్నారు మా యారాలు. ఇప్పుడు దుమ్ము పోయింది ఫ్రెండ్స్. కడిగేసిన పొద్దున్న నీళ్ళు పోసి. అయి ఫ్రెండ్స్ వాళ్ళమ్మ టేసుకుంటున్నాడు. మళ్ళీ వేసేవాడు ఇద్దరు వేస్తున్నారు. మళ్ళీ వేసుగా ఉండాలి. రూకనే కదా నీళ్ళు ఎక్కడ వాడు సైలెంట్ ఉంటాడు. అమ్మ చూడు బాడు దగ్గర వాళ్ళ ఇంటికాడ రథం వేసినారు. రథం భారత కళ ఆయన గుంజుతాడు. వీళ్ళ వేసినాడు. అమ్మ మన ఎట్ట వేసినాడు కలర్ తోటి, మ్యాచ్ కలర్ తోటి అట్ట వేసినాడు. ఇప్పుడు మనము వేరే వేరే కట్టాడు. అమ్మ అవి ఎట్ట వేసింది. అవి రోజు వేసలేదు. అమ్మా మా యారాలు 8 గంటలకు స్టార్ట్ చేసింది, అయిపోయలేదు. నాది అయిపోయింది కానీ దీనికి కలర్స్ మాత్రం వేయలేదు. ఈరోజు మాత్రం సూపర్ ఉంది ముగ్గు. నాది తగిలేట్టు ఉంది ముగ్గుకి. అది మీద బాగుంది కదా, సూపర్. గాన్లే సొట్టలు బిట్టలు గాన్లు బాగా లేకుండానే ఉండాలి రా దానికి. నీళ్ళు ఎందుకు అయిపోగడతావు? కడుక్కోనిగా పా మీద వచ్చి ఏంది ముక్కలు గెలుకుంటాను. లే కడప మీద నీళ్ళు ఎవడగొడతా లే దిగు. ఈరోజు ముగ్గు సూపర్. నిన్నటికంటే ఈరోజు బాగుంది. కింద కూడా ఈరోజు ఏం వేయలేదు. మా బట్టలు పిండితే ఇంకా కలర్ మొత్తం బట్టలకి అంటుతుందని ఏదో కలర్ వేయలే. కలర్ నిన్నటిదే వేయలేదు. ఇప్పుడు బట్టలు పెడితే అంత బట్టలు కట్టుతుంది. వేయలేదు, వేస్తుంది కలర్. ఈ ఇంటికి అయితే మొత్తం మా మీదేసి స్నానం చేసినప్పుడల్లా అన్నీ ఉడిపోతున్నాయి కదా, ఎందుకో ఏం లేదు. అని మీదేసి ఎందుకు ఉడిపోతున్నాయి నీకు ఎంటుకలు? బ్రష్ సరిగ్గా చేయనందుకు ఎంటుకలు ఉడిపోతున్నాయి కదా. దామద్దా చేయవా? ఆ ముగ్గు నాకు దిష్టి తగిలినట్టుంది. మధ్యలో దీపం సూపర్ ఉంది. అజిత్ దీపం సన్ కూడా బాగుంది. కలర్స్ వేసింటే సూపర్ ఉంటుండే ముగ్గు. జుట్లు బాగా వస్తున్నాయి మీదే చిక్కదు జుట్లు. పువ్వులు అక్కడ వచ్చింది. కమ్మలు తీసేసినావు, కమ్మలు బొక్కలు పోతాయి లేం కదా. కమ్మలు మళ్ళీ మళ్ళీ పెట్టుకున్నావు. నొప్పి చేస్తలే కదా, పెట్టుకో. నొప్పిస్తున్నాయి. ఇప్పుడైతే జడైతే వేసుకున్నాను. నిన్న ఆయిల్ పెట్టింది యాద దూకున్నా. ఇప్పుడు చిక్కు వేయలేనట్టుంది. వేయలేదు, పోయిన కాడికి పోయింది. ఇంటికెళ్ళి బాగాలేదు, సన్నగా అయింది. పొడుగు ఉన్నాయి కానీ మీరు కాఫీ తాగినారా? మేమైతే తాగలేదు. కాఫీ ఎవరు తెచ్చేటోళ్ళు లేరు, అందుకని తాగలేదు. సాయంత్రం వచ్చేసి 5:30 అయిందేమో. ఇప్పుడు మా ఆయన బయలుదేరినాడు, మరి లేదు తెలియదు. సాయంత్రం కల్లా వస్తాన్నాడు, మరి ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు. వచ్చిన తర్వాత వీడియో తీస్తాను. నాకు మా ఆయనకు మాటలు లేవు. హలో హాయ్ ఫ్రెండ్స్, అయితే రాత్రి చికెన్ తెచ్చినారు. చికెన్ అయితే చేస్తున్నా. ఇప్పుడే ఉల్లిగడ్డ తాలింపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దీంట్లో. చికెన్ చూడండి ఇలా తీసినాడు, మొత్తం ఈ స్కిన్ తీస్తాడు. వాటర్ వేయకముందు చూపించడే సరిపోతున్నది. ఇట్లా తెస్తే అస్సలు తినవద్దు కదా. నేను అసలు దీన్ని తినను. వాళ్ళకి చేసేస్తాను. చికెన్ మంచిగా ఉంటే బాగా అనిపిస్తుంది. అక్కడ స్కిన్తో ఉంటే పానం చితుక్కుమనుకుంటుంది.
ఇప్పుడు వాళ్ళ కోసం అయితే చేయాలా, చేసేస్తాం. ఉల్లిగడ్డ అయితే వేగింది. మా ఆయన వచ్చేసరికి 12 అవుతుంది అంటే టైం. మా వరకు ఇది కూర. ఇప్పుడైతే చికెన్ వేసేస్తా. ఉల్లిగడ్డ వేగింది, చికెన్ అయితే వేసేసినాను. వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేస్తాను. ఇప్పుడైతే కొంచెం మగ్గని అదే కొద్దిగా తీసేసినాను. ఇందులోకి వచ్చినవి నీళ్ళు బయట కలిపేసరికి ఇది కొంచెం ఉడికిపోతుంది. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను అసలు ఈ పని చేయలేదు. గలీజ్ నీళ్ళలో చల్లి రావాలి, ఏం చేస్తావు. ఇప్పుడు పాలకూర కోసి పెడతా. పొద్దునకి బెండకాయలు కడగాలి. అయితే మా పిల్లల దగ్గర ఉంది, ఆడుకుంటుంటే ఉదయాన్నే మా పిల్లలు ఆడుకుంటూ ఉంటే కోడొచ్చి మా ఓన్ని కుక్కనికి పోయింది. పొద్దున ఆమెతో పోయి కొట్లాడొచ్చు. నేను ఇందులోకి ఉప్పు కారం వేసేద్దాం. మొన్న ఉప్పు ఎక్కువైందంట సండే రోజు, కొంచెం వేసినాను. ఆమె ఏమంటుంది, కోడి పెంచుకున్నాను, కుక్కిన తర్వాత కొట్టాలా మీరు, కుక్కకు ముందే కొడతారా, కుక్కితే సూది వేపిస్తాం నాని కొట్లాడుతూ, కుక్కిన తర్వాత నువ్వేం సూది వేపియాలా, మా వేయించుకునిగా మాకు చేత కాదా అని నేనది. ఇంట్లో పెట్టుకోకుండా పిల్లలు ఆడుకుంటూ ఉంటే కోళ్ళని బయటికి ఇస్తారు. మొన్న వచ్చినప్పుడు వాళ్ళ కూతురు కొడుకునే కొరికింది. అప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోకుండా ఈరోజు మా ఊరి మీదకి వచ్చినప్పుడు నేను కొట్లాడుతుంటే అట్లా అంటుంది. అందుకని నీవు ఇంట్లో కట్టేసుకో, బయటకు వచ్చిందంటే దాన్ని నేనే చంపేస్తా చూడని చెప్పాను. ఇంకోసారి పిల్లల మీదకి వచ్చిందంటే ఏం పిల్లలు కనుక పెంచినావు నువ్వు కోడిని అని కొట్లాడి పొద్దున వీడియో తీసుకుంటే సరిపోదు. ఏం చేస్తున్నారా? ఇప్పుడైతే బెండకాయలు కడుగుతున్నాయి కదా, కూర ఉడుకుతుంది. మా అక్కకు అంగన్వాడీలో పాలు ఇచ్చింటే ఒక 6 ప్యాకెట్లు ఉండే, 6 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు టీ చేసినాము. 4 ప్యాకెట్లు ఉంటే దాంతోనే నేను పన్నీర్ అయితే చేస్తున్నాను. 4 ప్యాకెట్ అయితే పాలు పోసి గిన్నెలో పెట్టి నిమ్మకాయ పిండినాను అందులో. అది ఉడికి దగ్గర అయ్యేంత వరకు ఇక్కడైతే ఒక పక్క చికెన్ పెట్టినా, ఒక పక్క పన్నీర్ కోసం అయితే పాలు పెట్టినా. ఉడికిన తర్వాత అయితే ఇలా వచ్చింది. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇంత వచ్చింది. ఎప్పటికైనా కానీ పన్నీర్ని నీళ్ళు ఎక్కువ నీరు తీయకూడదు, నీరు ఉండగానే పెడితేనే ఫ్రిడ్జ్లో బాగుంటుంది సాఫ్ట్గా. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పన్నీర్ ఎలా అయిందో. ఇప్పుడైతే పన్నీర్ అయితే అంతా నీళ్ళు వడబోసి అట్లా బట్ట కట్టి పెట్టినాను. ఇప్పుడైతే బట్ట తీసి కొద్దిగా వాటర్ ఏమన్నా ఉంటే కొంచెం పిండిద్దాం. ఇక్కడైతే ఇంకా ఇప్పుతున్నాను, ముడి కట్టింది. నేను సెల్ఫీ స్టిక్ తీసుకోలేదు, ఇప్పుడు కింద పెట్టి తీస్తున్నాను. బయట మా మామ సెల్లు చూసుకుంటూ ఉన్నాడని మీకు చెప్తున్నా. అదే పన్నీర్ అయితే అలా వచ్చింది. ఎక్కువ ఎప్పటికైనా కానీ నీళ్ళు మాత్రం ఎక్కువ పిండకూడదు, కొద్దిగంత నీళ్ళు ఉంటేనే ఇది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈసారి బాగా ట్రై చేసిన, బాగా వచ్చింది పన్నీరు. కర్రీ చేయలేదు, చేస్తాను నెక్స్ట్ వీడియోలో.
నీళ్ళు ఎక్కువ పిండకూడదు. మనం పిండి రోలు పెట్టినామంటే అది గట్టిగా అయిపోతుంది. అలా పెట్టకుండా కొద్దిగా అంత పిండి బాగా అట్లా ఒత్తి పట్టుకుంటే బాగుంటుంది. అలా ఒత్తితే నీళ్ళైతే బాగా పోతుంది. నీళ్ళు బాగా పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. అలా కొద్దిసేపులో ఒత్తుతాను. మనం ఏమైనా మంచిగా మూత ఉన్న దాని మీదే పెట్టుకుందామని మూత అయితే తీసుకుంటున్నాం. ఆ మూత మీద ఒత్తి పెడుతుంటే నీళ్ళు అందులో కూడా వస్తున్నాయి. దాన్ని అయితే మూత నీళ్ళు తీసి పెట్టి కింద ఒత్తుతుంటే నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వస్తాయి చూడండి, అనే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు రెండోసారి చేయబట్టి పన్నీరు ఈసారి అయితే బాగా వచ్చింది సాఫ్ట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ చేసుకున్నాం. మీరు వేసే డ్రెస్ బాగుంది. బడి ఇప్పుడే రొట్టె కూర పైకి వేసుకొచ్చుకొని తింటున్నాం. ఆ పిల్లలు రొట్టె తిన్నారంట, అన్నం తింటారంట. నేను తిన్న తర్వాత మా పిల్లలు తినిపిస్తాను. చికెన్ కూర, చపాతీలు అయితే సూపర్ ఉంటున్నాం. ఇవి వచ్చేటి లేనందుకు నాకు నమ్మడానికి రాదు. మా ఆయన ఇంకా రాలేదు. చలిపోయి ఎండాకాలం వచ్చినట్టు ఫ్యాన్లు గిర్ర గిర్ర తిరుగుతున్నాయి. ఉడకపోస్తుంది. మా ఆయన వచ్చేసరికి 12 అవుతుంది టైము. పిల్లలు వాళ్ళ నాన్న లేనందుకు సెల్లు చూసుకుంటూ తింటున్నారు. రేపు వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఎట్లా తింటారో తెలుస్తుంది కదమ్మా. డాడీ సెల్ ఇచ్చి తినపెడతాడు. పట్టుపడి ఇది ఒక్క ముద్ద పట్టు. ఎక్కడ ఇప్పుడు ఇచ్చినాడు.